నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో మరికొన్ని రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు మాత్రం హాట్ టాపిక్గా ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే పిఠాపురం కూడా ఒకటి. ఎందుకంటే జనసేన ఇక్కడ నుంచి స్వయంగా పోటీ చేస్తుండడం, ఎవరైతే ప్రస్తుతం వైసీపీ నుంచి బరిలో ఉన్నటువంటి వంగా గీత, ఈవిడ వీళ్ళిద్దరూ కలిసి గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. మరి చూద్దాం ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయో, ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకుందాం రండి. సో పవన్ కళ్యాణ్కి అభిమానులు ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన్ని చాలామంది అభిమానులు అయితే ఆయన ఒక దేవుళ్ళగా చూస్తుంటారు. మరి అలాంటి ఒక అభిమాని ఇప్పుడు మనతో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఆయనకు అంత అభిమానం, ఆయన కోసం నేను ఏం చేయబోతున్నారో ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. మీ పేరేంటండి, మీరు మామూలుగా ఏం చేస్తుంటారండి? నా పేరు మామిడి బాబ్జీ అండి. మాది శర్వవరం గ్రామం. ఇది నేనున్న అభిమానంతో నేను తిరుగుతున్నాను సార్. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలాగైనా సరే నేను అసెంబ్లీలో కాల్ పెడతానని శపథం చేశారండి. ఆయన శపథం చేసినప్పుడు కాడి నుంచి నేను 29వ తారీఖు కాడి నుంచి ఒంటిపూట భోజనం చేసి ఈ నియోజకవర్గం అంతా తిరగాలని పెట్టుకున్నానండి. తర్వాత జూన్ 4వ తారీఖుని ఒంటిపూట భోజనం చేసి అప్పటి వరకు 4వ తారీఖుని గెలిచాడని చెవిని పడి వరకు 2 పూటలు చేయనని వదిలేశానండి. అది పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఆయన అంటే మహా ఇష్టం అండి. పవన్ కళ్యాణ్ మాట అంటే మాటనండి. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక 100 మంది ఎమ్మెల్యేని ఓ పక్క పెడితే ఒక పవన్ కళ్యాణ్ ఒకటో సమానం అండి. అణుబాంబు అంటేవాడండి పవన్ కళ్యాణ్ గారు అంటే. అణుబాంబు ఎలాంటిదో అలాంటిది పవన్ కళ్యాణ్ అంటే. అందుకనే ఆయన అంటే మాకు బాగా అభిమానం అండి. తర్వాత జూన్ 4వ తారీఖు నాడు గెలిచారని ఆల్రెడీ 1,00,000 మెజారిటీ అని మేము అనుకుంటున్నాం. 1,00,000 వస్తుందని అనుకుంటున్నాం. కానీ 50,000 అని కొంతమంది అంటున్నారు, 70,000 అని కొంతమంది అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు పవన్ కళ్యాణ్ గారికే వేస్తారు, అందులో ఏం తిరిగి ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా తేడా ఉండదండి, మంచి చేస్తారని మాకు ఆశించడం. అయితే నాకేమీ రాకపోయినా పర్వాలేదు, నియోజకవర్గం బాగుపడుతుందన్న భావంతో తిరుగుతున్నాను బాబు. నేను కలిసారా కళ్యాణ్ గారు? మీరు కళ్యాణ్ ఆయన దర్శనం దొరకలేదండి, నాకు దొరకలేదు సార్. మరి ప్రయత్నిస్తున్నారా ఆయన దర్శనం కోసం? ప్రయత్నించి ఒకసారి రమ్మని కౌరం బాబు, మళ్ళీ దొరకలేదండి. వచ్చానండి, పైకి వెళ్ళిపోయారు. మళ్ళీ 3 గంటల వరకు ఉన్నామండి. 3 గంటల కానించి మళ్ళీ అలా వచ్చి వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నాను కానండి, దొరకలేదు, ఇంటర్వ్యూ దొరకలేదు బాబు. సో ఆయన కలిసే వరకు మీరు ప్రయత్నిస్తూనే ఉంటారా? కలిసే వరకు నేను ఈ ఎలక్షన్ కోడ్ దాకా తిరుగుతూనే ఉంటాను బాబు. ఏదో ఊరు అలా తిరగడం అండి. ఇప్పుడు పిఠాపురం, గొల్లపూలు, సేబ్రోలు, తాడిపెత్తి, వన్నుపూడి, కొడవలే, రాయారం, రాపత్తి, ఆ తర్వాత ఇంకా గోకేడ, ఇంకా చాలా ఊళ్ళు తిరిగి వచ్చాను బాబు నేను ఇప్పుడు వరకునే. వేళ దుగ్గాడ, నాగులపిల్లి ఇవన్నీ తిరగాలనుకుంటున్నామండి. ఉప్పాడ అవన్నీ ఉన్నాయండి. ఎండపిల్లి ఇవన్నీ కూడా చక్క పెడతాం బాబు. ఒంటిపూట భోజనం గురించి థ్యాంక్ యూ అండి బాబు. పెద్దన్న చెప్పండి, ఈసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేస్తున్నారు, మరొక వైపు వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? వంగా గీత గారి వల్ల ఏ ఒరిగిది ఉండదండి ఇక్కడ. మీకు జనసేన, తెలుగుదేశం అన్నీ ఒకటవుతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దివ్యంగా నెగ్గుతారండి ఇక్కడ. ఎవరైనా సరే అంటే పవన్ కళ్యాణ్ అనే కాదండి, ఆ పార్టీ తరఫున ఎవడ పోటీ చేసినా 2 పార్టీలు ఓటైతే దివ్యంగా నెగ్గుతాడండి ఇక్కడ. అంటే ఇంత క్రితం గత ఎలక్షన్లో మేము 2019 ఎలక్షన్లో జనసేనకే 29,000 ఓట్లు పడ్డాయండి పిఠాపురం నియోజకవర్గం. ఏమండి, ఆ తర్వాత వర్మ గారికి తెలుగుదేశం తరఫున 60,000 ఓట్లు చిల్లర పడ్డాయండి. తర్వాత వైసీపీకి పెండిన దర్బారుకి 80,000 చిల్లరే ఓటింగ్ పడ్డదండి ఇక్కడ. అంటే ఈ 2 పార్టీలు కలిస్తే యువజంగా జనసేన అవుద్దని నేను ధైర్యంగా చెప్తున్నానండి. అన్న, మరికొద్ది రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. గతంలో కలిసి పనిచేసినటువంటి వంగా గీత గారికి ఈయన ప్రత్యర్థి ఈసారి. సో ఎలా ఉండొచ్చు ఇక్కడ 1 సైడ్ అయిపోద్దండి జనసేన. వన్ సైడ్ అండి. ఎలా చెప్పగలరా? ఎలా చెప్పడం, ఇక్కడ ఎంతమంది ఉన్నామండి, ఇందులో ఎంతమంది ఉన్నారో చీపు వాళ్ళు అడగంట పోనీ, అది దాన్ని బట్టి టార్గెట్ అంటే నేను అనేది వీళ్ళు ఎవరైనా తీసుకొచ్చిన వాళ్ళు కాదు, ఎవరికాడ కూకున్న వాళ్ళు అండి. వీళ్ళు ఇంతమందిలో 2 ఒకలో ఉండొచ్చు, కానీ ఉంటేనే ఉన్నా సరే కానీ సైలెన్స్. ఎందుకంటే అందరూ ఒకటైతే అప్పుడు ఉన్నవాళ్ళు ఏం చేయలేరు, అలాగండి.
సో ఎలా ఉంటుంది అంత పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఇక్కడ అవకాశం అంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవుతాడండి ఇక్కడ. వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? ఇంకా నేను అలాంటివి చెప్పలేనులేండి. ఎవరు చేసింది వాళ్ళు చేసుకుంటారు కానీ అవన్నీ ఇంకా అవి చేసినా అంతే అనవసరం. వంగా గీత గారు పెదారాజ్యంలో ఓడబడిచింది తప్ప తర్వాత చేసిన ఓడబడిచింది ఏం లేదండి మాకు. అదండి ఆ పెదారాజ్యం చిరంజీవి అవునప్పుడే కొన్ని పనులు జరిగాయండి. మంచినీళ్ళు అయితేనో ఒక ట్యాంక్ అని ఏదన్నా ఒక హాస్పిటల్ అన్న తర్వాత ఒరిగింది ఏం లేదండి మాకు. ఆ వంగా గీతని కొంత గొప్పగా చెప్పుకోవడం ఆయాల మాటలే తప్ప ఈ ఆలు చేసింది ఏం లేదండి. ఏ నాయకుడైనా సరే అడగండి. అదండి సార్ పెద్దనా ఎలా ఉంది పెద్దనా వైసీపీ రూలింగ్? నాకు ఒకటి దాకా 70 సంవత్సరాలండి. ఆ తండ్రి కొడుకు వచ్చిన తర్వాత నాకు బాగుందండి. వ్యాపారం బాగుందండి. ఒక డబ్బులు ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. అదే అనుకున్నా. వాళ్ళు ఉన్న చూపు మాకు రూపాయలు లేదండి. రామారావు చంద్రబాబు ఉన్న చూపుని వీళ్ళు తండ్రి కొడుకు వచ్చిన తర్వాత నా పని బాగుందండి. నా పనే కదండి, మా వ్యాపారస్తుల పని అందరి పని బాగుందండి. గిన్నెల వ్యాపారస్తులు, ఉప్పు వ్యాపారం చేసుకున్న వాళ్ళు మొత్తం ఎంతమంది దేశంలో వ్యాపారస్తులు అందరం బాగున్నాండి. ఇప్పుడు మీరు అట్టుపోతారా? ఒకప్పుడు కూడలేదండి మాకు. 10 ఏళ్ల కింద కూడలేదు. ఇప్పుడు తలకు 10 లక్షల రూపాయల దాకా సంపాదించుకున్నామండి ఆ తండ్రి కొడుకు పేరు చెప్పి. అంతేగానండి ఇంకా మాకు చచ్చినా బతికినా అయినా మాకు. ఇక్కడ ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదండి, ఛాన్స్ ఉంటుందా? అది మాకు ఇంకా నేను పట్టించుకోవట్లేదండి. చెప్పబోతాం ఎందుకు ఇంకా కనవాళ్ళు ఇంకా నాకు ఇలా ఉన్నాయి. దుష్టు ఇంకో దేవుడి మీద ఉంది, కనవాళ్ళు ఇంకా నాకు ఎందుకండి. అది ఇప్పుడు దుష్టు వాళ్ళ మీద ఉంది, కనవాళ్ళు మనం అనకూడదు. మీరు ఒక చదువుకున్న వ్యక్తి. సో చదువుకున్న వాళ్ళు ఈరోజు ఆలోచించి ఓటేస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తు మారుతుంది. సో ఎలా ఉందని ఇక్కడ మీరేమనుకున్నారు? ఎవరికి ఓటేస్తే ఎవరు వస్తే బాగుంటుంది? ఏ నాయకుడు అయితే మనకు న్యాయం చేస్తారనుకుంటున్నారు? అదే మేమైతే పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ వస్తే పిఠాపురం నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తారని పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కోరుకుంటున్నారండి. కంపల్సరీగా పవన్ కళ్యాణ్ అవుతాడండి. అయితే పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ చేసినాడే గెలుపు అయిపోయిందండి. మెజార్టీ ఎంత వస్తుందని చూసుకోవాలి కానీ గెలుపు అయితే అనౌన్స్మెంట్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అన్నప్పుడే గెలుపు అయిపోయిందండి. ఈ మెజార్టీ కోసమే చూసుకోవాలండి, ఇంకంతే అండి. అయితే పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించేది ఏ వర్గానికి చెందిన వాళ్ళు అనుకున్నారు, లేకపోతే అన్ని వర్గాల వారు ఆయనకు మద్దతుగా ఉంటారు? అన్ని వర్గాలు కలిసికట్టుగా చేస్తున్నాయండి. ఆ వర్గం ఈ వర్గం అని ఏమీ లేదండి. అన్ని వర్గాలు కూడా కలిసి చేస్తున్నాయండి. అంటే అతను ఇక్కడ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక కంచుకోట్లా చేస్తానన్నారనేసి ప్రతి వర్గం కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారికి న్యాయం చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారికి తరపున చేస్తున్నారు. సో ఈసారి వంగా గీత గారికి అవకాశమే లేదంటారు వైసీపీ? వంగా గీత గారికి అట్లా అవకాశం ఏమి లేదండి. వాళ్ళందరూ ఓ పట్టు చూసిన వాళ్ళే అండి. అందరూ అయిపోయారండి. ఇంకా వంగ గీత కట్ట అవకాశం ఉండదండి, ఏముండదండి. పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారండి ఇక్కడ. సో ఆయన మీకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు పవన్ కళ్యాణ్? భరోసా అంటే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి నా వృత్తి వ్యవసాయం అండి. మలబ్రి పట్టు పరిశ్రమ మలబ్రి అండి. గత ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు అంటే ముందర ప్రభుత్వాల్లోని మాకు కేజీకి 50 రూపాయలు 100 రూపాయలు వచ్చేయండి ఇన్సెంటివ్ గవర్నమెంట్ నుంచి. మన జగన్ గారు వచ్చాక ఏమీ లేకుండా పోయాయండి. ఏమి 1 రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి వస్తలేదండి. ప్రత్యేకంగా చేబ్రోలు ఊళ్ళో ఒక ఊళ్ళో ఒక 500 కుటుంబాలు ప్రత్యేకంగా మలబరి సాగు ఉందండి. దాని మీద బతికి వాళ్ళు ఒక 10,000 పైన ఉన్నారండి. దాని మీద ఉపాధి చేసుకునే వాళ్ళు. అలాంటి ఉపాధి చేసుకుంటూ కలిగే పనిని జగన్ గారు వచ్చాక శుభ్రం పోయిందండి. ఏమీ లేదండి జగన్ గారు ప్రభుత్వం వచ్చాక. అది మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ముందరసారి మీటింగ్ పెట్టడం జరిగింది. మలబరి పొట్టు రైతులను ఆదుకుంటాననేసి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ సిల్క్ సిటీ చేస్తాననేసి అన్నారు. అందు గురించి అతను డెవలప్మెంట్ చేస్తారని మేము వచ్చి అవకాశం బాగుంటుందనేసి మేము పవన్ కళ్యాణ్ని ఎన్నుకుందామని చూస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని ఇక్కడ ఇంకేం చూసుకోకలేదండి. మొత్తం మన సైడే, అన్ని క్యాస్ట్లు కూడా మన సైడే. గీతకి ఒక 20-25 వేలు ఓట్లు పడతాయి అంతే. మొత్తం మన సైడే ఎలక్షన్. ఎలా చెప్పగలరు? అంటే వన్ సైడ్ అయిపోతుందని ఎలా చెప్పగలరు? ఏంటి మీ నమ్మకం ఏంటి? నాలో మార్పు కలిగేసింది అందరికన్నా. వీళ్ళు చాలామంది ఎక్కువ వేసారు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ప్యాన్లోకి వచ్చి గ్యాస్లోకి వచ్చారు అందరూ. గాజు గ్లాస్ ఒక చుట్టూ ఒకసారి 10 ఎక్కువ అవుతుంది దానికి. ముందుగా 10 ఒకసారి 10 ఎక్కువైంది దానికి. గ్లాస్ చాలా సూపర్. వన్ సైడ్ వెళ్తున్నాం. ఒక్కొక్క ఇన్ఛార్జ్ని కూడా పెట్టామని చెప్పి తెలిసింది. అంటే వైసీపీ స్ట్రాంగ్ కావడానికి. సో అవి ఏమైనా పనిచేస్తాయంటారా? మనలాగా ఇన్ఛార్జ్ ఎవరిని పెట్టారు ఇక్కడ?
వైసీపీ వాళ్ళు అది ఎవరిని పెట్టారన్న చెప్తున్నారు మాకు తెలుస్తుంది. అది ఎవరి పేర్లు ఎవరైనా చెప్పగలరా మీరు? ఎవరైనా చెప్పగలరా పేర్లు? ఎంత చదివి పెట్టిన వాళ్ళని ఎవరు లేరండి. ఎవరున్నారా? ఈ భోజనాలు కాదు కదా రావడానికి వాళ్ళ గొల్పల గురించి తెలుసు కదా మీకు. తొక్కు లాగేస్తారు ఉండొచ్చు ఇక్కడ. తొక్కు పైన కింద తోలు తీసేస్తారు. సొక్కలలో ఎగరేసి మరీ చేస్తాం పతనం వస్తాయి ఇక్కడికి. సరే వైసీపీ ఎగరేసి మరీ చేస్తాం. వైసీపీ ఇచ్చే సంక్షేమ పథకాలు ఏం వర్కౌట్ కావంటారా? అవో అవి ఎందుకంటే గాలిలో దీపాలు అవి ఇవాళ ఉండే పోతాయి. కొంతమంది ఏమంటున్నారంటే ఈరోజు వైసీపీకి సంబంధించి కొత్త మేనిఫెస్టో రెడీ చేస్తున్నారు ఎలక్షన్స్కి, అది కానీ అయితే మొత్తం మళ్ళీ వన్ సైడ్ వైసీపీకి అయిపోతుంది అంటున్నారు. ఎవరంటున్నారండి? ఎవడో సోదిగాడు ఎవడన్నా ఉంటాడు. మీకు ఎవడన్నా తగిలాడు ఆడుకుంటాడు ఇప్పటికి. ఎవరన్నా మా ఈ నియోజకవర్గంలోని ఎవరన్నా ఒకటి తగిలారు మీకు? సోదిగాడు అలా చాలా చాలా వన్ సైడ్ అంటే వన్ సైడ్ కేసుకుంటే వంగగీత గారు అంటే మనిషి మంచివారైనా సరే కానీ మరి పవన్ కళ్యాణ్ గారు క్యాండిడేట్ కదండి, పార్టీ నాయకుడు కదా. మరి అలాంటి వదిలేసి గీత గారికి ఎలా చేస్తారండి? చేస్తారు. గీత గారికి ఒక గీత తప్పు చేసిందని కదండి. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మనకి పార్టీ నాయకుడు కదా. ఓ సీఎం రేంజ్లో ఉన్నాడు. ఒకవేళ సీఎం కాకపోయినా రేపు ఎప్పుడో అవుతాడు. పవన్ కళ్యాణ్ అవుతాడు. అంటే ఒకవైపు వైసీపీ వాళ్ళు చాలాసార్లు ఆయన విమర్శించినారు, వ్యక్తిగతంగా విమర్శించినారు, పార్టీ పరంగా విమర్శించినారు, ఎక్కడా గెలవట్లేదు. సరే ఈసారి ఎలా అంటే అభిమానులు సానుభూతి అంటారా లేకపోతే ఎలా ఉండొచ్చు? ప్రతిపక్షం అంటే అలా ఉంటుంది కదండి. ప్రతిపక్షం అంటే ఎప్పుడు కూడా ఒకరినొకరు విమర్శించుకోకపోతే అది పార్టీ అవ్వదు. ప్రతిపక్షం లేకపోతే పార్టీలు అవసరం లేదండి, ఎవరు తిరిగి పని లేదండి. ఒకరికొకరికి అనుకోవాలండి, అనుకోకపోతే అది లేదు కదా. ప్రతిపక్షాన్ని నిలబెట్టి వాళ్ళు కూడా నిలబెట్టాలండి. మొత్తం వదిలేస్తే ప్రతిపక్షం ఉండకపోతే ఒకరు ఇష్టం అయిపోద్ది, ఎవరి ఇష్టం వాళ్ళు అయిపోద్దండి. అది కాబట్టి చేయాలండి. ఎవరికంటే ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటారు. పవన్ కళ్యాణ్ చూడక్కర్లేదండి ఈ చుట్టుకి. సో మీకు తెలిసి అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, సో మీకు తెలిసి ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? మెజార్టీ మేము అనుకున్నామండి ఒక 50-60 వేలు వస్తుందని అనుకున్నామండి. ఇంకా ఎక్కువ అంటున్నారు కానీ ఏమో చెప్పలేమండి. అంటే ఇప్పుడు మేము పక్కా వైసీపీకి చేసిన వాళ్ళు అండి. ఎంత క్రితం ఎప్పుడు వైసీపీ నా ఓటు వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్కి వేసేవాడిని. కాంగ్రెస్ పోయాక వైసీపీకి వేసానండి. ఎప్పుడు తెలుగుదేశం సైకిల్ మీద ఓటు పడలేదండి. అయినా సరే కానీ ఈ చుట్టూ పవన్ కళ్యాణ్ గారికి మరి క్యాండిడేట్ కదండి, ఎప్పటికైనా అవుతాడండి సీఎం. ఇవ్వాలి కాకపోతే ఎప్పటికైనా అవ్వకపోవడం ఉండదు కదా. ఒకవేళ పార్టీ పెట్టాడంటే పార్టీ నిలబెట్టుకునే చూస్తాడు కానీ తీసేనే చూడదు కదండి. ఒక్కొక్క తీసాడంటే తీసాడు, ఇంకా అసలు తీసేసేలాంటి మొదటిసారి వదిలేసిపోను కదా ఉంటుందండి పార్టీ. అంటే కొంతమంది విమర్శించే వాళ్ళు అనకపోతే బాగోదు కదండి. వాళ్ళను మరి అనకపోతే ఎలా కుదురుతుందండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, వాళ్ళు వెళ్తున్నా అంటారు. అలా ఒకళ్ళు అనుకోవాలండి. ఒకవైపు వైసీపీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఖచ్చితంగా 170 అంటే 170 నియోజకవర్గాలు మేమే గెలుస్తామంటారు. ఇక పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి స్వయంగా పవన్ కళ్యాణ్ జనసేనని ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో ఏంటి సంక్షేమ పథకాలు గెలుస్తాయా లేకపోతే నీతి నిజాయితీ గెలుస్తా అంటారా? నీతికి నిజాయితీ పర్యటన అంటే పవన్ కళ్యాణ్ గారు. ఏదన్నా ప్రజలకు ఏదో చేయాలన్న ఆశాసలు ఉన్నవాడండి పవన్ కళ్యాణ్ గారు. ఈ తర్వాత ఇంకోటండి, మేము పోయిన ఎలక్షన్లో కూడా ఇక్కడ వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్కి వేసిన వాళ్ళు అండి. ఇవాళ ఎందుకు వచ్చిందండి మార్పు? ప్రభుత్వం విధానాలు బాగోలేదండి. బాగోక గీతగాని కూడా 2 సార్లు చేసామండి. ఆవిడ కూడా ఏం పల్లెంచలేదండి. మా మండలానికి ఏం చేసి పెట్టలేదండి, ఏం చేయలేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు బాగా చేస్తారన్న నమ్మకం. ఏంటి అంత నమ్మకం పవన్ కళ్యాణ్ మీద మీకు? సూత్రం కదండి, ఎక్కడ చూసినా ఇప్పుడు అతను రాజకీయ విధానంలో గెలిచి లేకపోయినా సరే 1000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వడం, రైతులకు ఇవ్వడం, రుణాలు బోళ్ళని కాపాడుకుంటా ఎక్కడో కూడా అన్ని దిక్కుల్ని కూడా బాగా చేసుకుని వస్తున్నాడండి. అన్న రైతులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇటీవల కొన్ని హామీలు ఇచ్చారు. మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది? వంగగీత గారికి ఛాన్స్ ఉందా, పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఉందండి. ఎలా చెప్పగలరు? ఇప్పుడు పట్టు పరిశ్రమ రైతులు సామలకోట మీటింగ్ అయితే వెళ్ళాము రమ్మంటే పోలీసులు అరెస్ట్ చేశారండి మమ్మల్ని. రాని లేదు, రైతులకి వెళ్తే వెనక్కి వచ్చేసేవాడి. అదే పవన్ కళ్యాణ్కి ఆ మన్నాడు ఆ కబురు తెలిసి మళ్ళీ మీటింగ్కి వచ్చాక సెక్రటరీ ఆఫీసులో వేసాడండి మీటింగ్ రైతులందరికీ. రైతులందరికీ భరోసా ఇచ్చాడండి. నేను ఉంటాను హామీ మీకు ఏ తేడా వచ్చిందని అని చెప్పాడండి. దాన్ని బట్టి రైతులు కూడా మంచి జరుగుద్ది. రేపు వచ్చే కాలంలో కుర్రోళ్ళకి కూడా ఏదో జాబులని పరిశ్రమలు వస్తాయి, జాబులన్నీ వస్తాయని ఆశ. సో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మాట నిలబడతాడు అనుకుంటున్నాను. నిలబడతాడండి. ఎన్నో వేల కోట్లు చచ్చిపోయిన వాళ్ళకల్లా మనుషులు ₹10 ఇస్తాడండి. ఆవిడెత్తాడండి. ఇవాళ ఏ ప్రభుత్వంలో ఇచ్చిందండి? ఆవిడిచ్చాడు, ఇవ్వలేదు కదండి. అలాగే ఎన్నో రూపాయలు ఆయన షూటింగ్లు తీసుకుంటున్నాడు, సినిమాలు తీస్తున్నాడు, ₹6 తీసుకు ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ ఇచ్చివాడు ఆవిడ లేడు కదండి. సొంతంగా ఒక ఎమ్మెల్యేని ₹1 ఇవ్వనండి, ఆవిడకన్నా వచ్చి ఇస్తాడు.
చూడండి. పిఠాపురం నియోజకవర్గం అండి మంచి ఊపులో ఉందండి కళ్యాణ్ గారికి. ప్రతి వర్గం కూడా అన్ని వర్గాలు కూడా గట్టిగా పనిచేస్తాయండి. అదండి ఎందుకు ఆయన కోసం పనిచేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన గారు కొత్తగా ఇప్పుడు ఓ సంవత్సరం పెట్టాడు, ముందు టర్న్ పెట్టాడు, అవ్వలేదు. ఈ టర్న్ గట్టిగా పనిచేస్తారండి ప్రజలు. ఏంటంటే వంగగీత గారు పెద్ద రాజ్యం పెట్టినప్పుడు అప్పుడు గట్టిగా పని చేశారు. తర్వాత మళ్ళీ మళ్ళీ ఏం పని చేయలేదండి. మాకు ఎప్పుడు ఏ ఊరు కూడా కంటికి కాపాడలేదండి. అందుమూలన అవదండి ఈసారి. గతంలో ఒకటే పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉంటున్నారు. సో ఏ ప్రత్యర్థి గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారు అవుతుందండి. పవన్ కళ్యాణ్ గొప్ప మెజార్టీ మీద వస్తారండి. గొప్ప మెజార్టీ మీద వస్తారండి పవన్ కళ్యాణ్ గారు. ఏ అనుమానం లేదండి. అన్ని వర్గాలు కూడా మంచి ఊపులో ఉన్నాయండి. ఎక్కడైనా ఎక్కడైనా సరే వైసీపీ గ్యారంటీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా రాడు. అంటే ఆయనకు మంచి క్రేజ్ ఉంది కదా యూత్లో. ఆయన గ్రేజ్, యూత్లో గ్రేజ్ ఉంటే జనాల్లో ఉండాలి కదండి. జనాల్లో ఉండాలి కదా. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉంటారా? ఇప్పుడు గెలుస్తారు. ఇక్కడ ఉంటారా? ఇక్కడైనా ఉంటారా? ఆయన ఉండరు కదా. ఎవరు చేస్తారు? ఇక్కడ ఎవరినైనా పెడతాడు. ఆడి దగ్గరికి వెళ్ళాలి మేము. అదే జగన్ గారు ఉన్నారనుకోండి, మేడం గారు ఉన్నారనుకోండి, వంగగీత గారు ఫోన్ కొడితే అలా వాడిపోతారు. హాస్పిటల్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఈ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ అలా ఫోన్ కొడితే చాలు వచ్చేస్తారు. మరి అలాంటి వ్యక్తి కావాలి. కానీ ఏదో ఇక జ్వరం వచ్చేసిందని హైదరాబాద్ పోయి అక్కడ ఉండిపోయి ఆయన మాకెందుకు? మాకు గీత గారే కావాలండి. గీత గారు